హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పావని వికాస్. ఎస్, ఇవాళ వరలక్ష్మి వ్రతం అండి. సో హడావిడిగా 3 days నుంచి ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయండి. క్లీనింగ్. సో 1 day బిఫోర్ ఏమో అమ్మవారికి సంబంధించి డెకరేషన్ కానివ్వండి, శారీ డ్రాపింగ్, ఆ పూజకి సంబంధించి సో అవన్నీ ప్రిపరేషన్స్ అయితే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి చూసుకున్నామండి. సో 1 day బిఫోర్ ఇవన్నీ చూసుకొని పడుకునేసరికి నైట్ 3 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి లేచి స్నానం చేసుకొని సో ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశామండి. 5 రకాల ప్రసాదాలు: పులిహోర, దద్దోజనం, పరమన్నం, వడలు, భక్షాలు. సో ఈ 5 అయితే 4:30కి లేచి ప్రిపేర్ చేసుకున్నామండి. సో లాస్ట్ టైం ఏమైపోయిందంటే 12కి అలా పూజ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ టైం లేట్ అయింది పూజ అని చెప్పేసి ఇవాళ త్వరగా చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో లాస్ట్ టైం మా సిస్టర్ ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోలేదు. సో తనకి మ్యారేజ్ అయ్యాక ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. సో మేమిద్దరం చేసుకుంటున్న ఫస్ట్ పూజ కూడా ఇదే. సో పూజకి సంబంధించింది కానీ, సో వాయనానికి సంబంధించింది కానీ మేమిద్దరం కలిసి తెచ్చుకున్నాము. ఇంకా అలా పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, అంత బాగా జరుగుతుంది అనే మూమెంట్లో మా పిల్లలండి నార్మల్ డేస్లో మంచిగా ఆడుకుంటారండి. సో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా బిహేవ్ చేస్తారు. చూడండి, అక్షంతలు తీసుకోవడము, ఆ వెండి పూలతో ఆడుకోవడం, అసలు నన్ను పూజ చేయనివ్వట్లేదు. ఇంకొకటి బెటర్ థింగ్ ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ కొడుకు పడుకున్నాడు అనమాట మంచిగా. అందుకే మా చెల్లి ప్రశాంతంగా పూజ చేసుకుంటుంది. లేకపోతే వాడు కూడా ఫుల్ అల్లరి అనమాట. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎలా చేస్తున్నారో. అస్సలు మాట చెప్తే వినరండి. చాలా అల్లరి వీళ్ళిద్దరు అయితే. నాకు వీళ్ళతో బాగా హెడేక్ అయిపోతుంది. సో వాళ్ళని మెయింటైన్ చేస్తూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. పూజ చాలా మంచిగా జరిగింది. పూజ కంప్లీట్ అయ్యాక వాయనానికి కూడా మేము కొంతమందిని పిలిచామండి. సో వాళ్ళకి వాయనాలు ఇచ్చాము. నేను సిస్టర్ ఇద్దరం కలిసి వాయనాలు అయితే ఇచ్చాము. సో మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాయనాలు తీసుకోవడానికి. సో అలా డే అయితే అయిపోయిందండి. సో ఇంకొకటి ఏంటంటే వరలక్ష్మి వ్రతము ఒకరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఒకరు గ్రాండ్గా చేసుకుంటారు, ఒకరు సింపుల్గా చేసుకుంటారు. సో మేమైతే మాకున్నంత వరకు మేము ఇలా అమ్మవారిని అయితే చేసుకున్నాము. సో నేను పూజలో ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే కొంచెం మా పిల్లలు డిస్టర్బెన్స్ చేశారు. సో అది ఇంకంతా అమ్మవారు చూసుకుంటారు. యాక్చువల్గా మాట్లాడకుండా మనసు పెట్టి ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నాను. సో కొంచెం మా పిల్లల వల్ల డిస్టర్బెన్స్ అయిపోయింది. సో ఇంకా అమ్మవారికి వదిలేశాను. ఇంకా అమ్మవారి దయ. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నేను కూడా అమ్మవారిలాగా రెడీ అయ్యి నాకు వ్రతం చేయడం చాలా ఇష్టం అనమాట. సో యాక్చువల్గా చీర కట్టుకుందాం అనుకున్నాను. ఏమైపోయిందంటే అత్తయ్య ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అత్తయ్యనే శారీ తీసుకొస్తుంది. సో ఈ శారీ నీ దగ్గర ఉంటే కట్టించు అని చెప్పేసరికి నేను ఇంకా ఓకే అన్నాను. సో నా దగ్గర ఉన్న చీర అమ్మవారికి కట్టించి, సో హాఫ్ శారీ కూడా కొత్తదే కదా వేసుకుందాము అని చెప్పేసి అలా వేసుకున్నాను హాఫ్ శారీ. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకొని ఫోన్లో హారతి పాట పెట్టుకొని సో అత్తయ్య, నేను, సంజన అయితే హారతి ఇచ్చామండి. సో ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటంటే హస్బెండ్ బ్లెస్సింగ్ తీసుకోవడం అనమాట. సో మా పూజ మార్నింగే అయిపోయింది. సో మా హస్బెండ్ కోసం నేను 8 వరకు వెయిట్ చేశాను. ఆ రోజు ఆఫీస్ ఉండే, త్వరగా రమ్మంటే కొంచెం వర్క్లో బిజీ ఉండి రాలేదు. 8 వరకు వచ్చాడు. సో నేను 8 వరకు వెయిట్ చేసి మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానండి. సో పూజ కంప్లీట్ అయిపోయాక నా ఫస్ట్ వాయనం నా కూతురికి ఇచ్చానండి. నాకు చాలా బాగా అనిపించింది. సో తనేమో నేను పెట్టుకోను అని చెప్పి అన్నీ తీసేసింది. సరే అని చెప్పి అయినా నేను దేవునికి మొక్కించి తర్వాత నేను కూర్చోపెట్టి దేవుని పక్కన వాయనం అయితే ఫినిష్ చేశాను. తర్వాత మా అక్క కూతురు కూడా వచ్చిందనమాట 1 day బిఫోర్. సో నివికి తర్వాత ఇంకా హనీకి వాయనం అయితే ఇచ్చాను. అలా నేను ఫస్ట్ 5 మెంబర్స్కి వాయనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. సో సక్సెస్ఫుల్గా నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలతో అరిచి నా వాయిస్ అయితే పోయిందండి. సో ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. అంతే అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.